నెంబర్ సిస్టమ్ పైన బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి స్ట్రాంగ్‌గా ఉంటే, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ నుండి వచ్చే నెంబర్ సిస్టమ్ రిలేటెడ్ క్వెషన్స్‌కి మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. హలో బై ద వే, ఐ యామ్ రిషిత. టుడే మై టాపిక్ ఈజ్ నెంబర్ సిస్టమ్. జనరల్లీ నెంబర్ సిస్టమ్ అనేది 2 టైప్స్‌గా డివైడ్ అవుతుంది. వన్ ఈజ్ రియల్ నెంబర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇమాజినరీ నెంబర్. వాస్తవ సంఖ్యలు అండ్ కల్పిత సంఖ్యలు. రియల్ నెంబర్ అనేది అగైన్ మనకి 5 టైప్స్‌గా డివైడ్ అవుతుంది. వన్ ఈజ్ న్యాచురల్ నెంబర్స్, అనదర్ వన్ ఈజ్ హోల్ నెంబర్ అండ్ ఇంటీజర్స్, రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు, హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలు, ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలు, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే కరణీయ సంఖ్యలు. న్యాచురల్ నెంబర్స్ని మనం ఎంతో డినోట్ చేస్తాము, హోల్ నెంబర్స్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాము అండ్ ఇంటీజర్స్ని ఐ ఆర్ జెడ్. రేషనల్ నెంబర్స్ని క్యూతో అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ని క్యూ డాష్ తోటి ఆర్ క్యూ బార్ తోటి డినోట్ చేస్తాము. ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ అనేటివి 1 నుండి స్టార్ట్ అవుతాయి ఇన్ఫినిటీ వరకు. హోల్ నెంబర్స్ అనేటివి 0 నుండి స్టార్ట్ అవుతాయి ఇన్ఫినిటీ వరకు. మీకు సింపుల్గా ఒక లాజిక్ ఏంటి అని అంటే, హోల్ నెంబర్స్లో ఓ అనేది ఉంటుంది కాబట్టి అది 0 నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ లాజిక్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఇంటీజర్స్లో మనకి మైనస్ వాల్యూస్, 0 అండ్ ప్లస్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫార్మాట్. ఇక్కడ 6/7, 8/9. సో ఇలా p/q ఫార్మాట్లో ఉంటే వాటిని రేషనల్ నెంబర్స్ అని అంటాము. నెక్స్ట్ వన్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అని అంటే, స్క్వేర్ రూట్ ఉండే విచ్ ఈజ్ అ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. రూట్ 15 అనుకోండి, ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. రూట్ 16 తీసుకున్నాను, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఎలా అంటే విచ్ ఈజ్ 16 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్. సో 4 అనేది ఇట్స్ నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్, ఇట్స్ అ రేషనల్ నెంబర్. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 4/1 అని రాసుకోవచ్చు కదా. సో అలా రాసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏదైతే స్క్వేర్ రూట్లో ఉంటుందో అది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. దీస్ ఆర్ ద మెయిన్ టైప్స్ అండర్ రియల్ నెంబర్స్లో 5 పార్ట్స్ ఏదైతే ఉందో ఆ 5 పార్ట్స్ మనకి గుర్తుండాలంటే సింపుల్గా ఈ డయాగ్రామ్ గుర్తుంచుకున్నట్టయితే ఈజీగా మనకి గుర్తుంటుంది. సో డయాగ్రామ్ ఏంటి అని అంటే, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, వీటన్నిటిని కలిపి రియల్ నెంబర్స్ అంట. రియల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్ అనేది కూడా అనదర్ డెఫినేషన్ అవుతుంది. టాపిక్ ఈజ్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. నెంబర్స్ అనేటివి మనకి 2 టైప్స్గా డివైడ్ అవుతాయి, అది ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే ఏ నెంబర్ అయితే 2తో డివైడ్ చేయబడి రిమైండర్ అనేది మనకి ఏం రావాలి, 0 వస్తుందో ఆ నెంబర్ని ఈవెన్ నెంబర్ అంటారు. ఇక్కడ 2, 4, 6, 8 అండ్ సో ఆన్ ఆర్ ద ఈవెన్ నెంబర్స్. ఎలా అంటే సపోజ్ దీంట్లో 8 తీసుకున్నాం అనుకోండి, 2తో డివైడ్ చేసినప్పుడు 2 4s 8, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము, ఈవెన్ నెంబర్ అంటాం. అలాగే ఆడ్ నెంబర్ అని అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈవెన్ నెంబర్. సింపుల్గా ఈవెన్ నెంబర్ అంటే 2తో డివైడ్ అవ్వాలి, ఆడ్ నెంబర్ అంటే 2తో డివైడ్ అవ్వని నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5 అండ్ సో ది ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి అని అంటే, ఫ్యాక్టర్స్ అనేటివి 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ 3 తీసుకున్నాను అనుకోండి, 3కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 టేబుల్లో 3 అనేది డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 3 టేబుల్లో 3 అనేది డివైడ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ దేనితోటైనా 3 డివైడ్ అవుతుందా, అవ్వదు. సో ఫ్యాక్టర్స్ ఏంటి, 1 అండ్ 3 ఇట్ సెల్ఫ్ కదా.
సో ఇలాంటి నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రైమ్ నెంబర్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్యలు. అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. మనము ప్రైమ్ నెంబర్లో చేస్తే ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి, అది 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అన్నాడు అంటే ఇక్కడ సపోజ్ 4 తీసుకోండి ఎగ్జాంపుల్. 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 4 అనేది 1 టేబుల్లో అవుతుంది, అండ్ 2 టేబుల్లో, నెక్స్ట్ 4 టేబుల్లో. ఇక్కడ 1 4 2, 1 ఇట్ సెల్ఫ్ అండ్ 2 అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అనేటివి ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్ అంటే మోర్ దెన్ 2 కదా. సో 4 అనేది కాంపోజిట్ నెంబర్కి ఎగ్జాంపుల్. ఇక్కడ 4 కావచ్చు, 6 కావచ్చు, 8 కావచ్చు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద కాంపోజిట్ నెంబర్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్స్, ఇట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ వన్ కో ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ నో కామన్ ఫ్యాక్టర్స్. మనకి ఈ 2 నెంబర్స్ అనేది కూడా కంపల్సరీ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి అన్న రూల్ ఏం లేదు. ఇక్కడ నో కామన్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటే దట్ ఈస్ కాల్డ్ కో ప్రైమ్ నెంబర్స్. దీనికంటే బిఫోర్ ఇది మీకు అర్థమవుతే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి? నెక్స్ట్ వన్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అని అంటే మస్ట్ అండ్ షూర్ 2 నెంబర్స్ అనేటివి ప్రైమ్ అయి ఉండాలి. దీస్ 2 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలి? 2 ఉండాలి. డిఫరెన్స్ అనేది 2 ఉండాలి. మిడిల్లో 3కి 5కి బిట్వీన్ అనేది 4 ఉంటుంది. 4 ఈజ్ ద కాంపోజిట్ నెంబర్, అంతే కదా. సో ఇక్కడ లాజిక్ ఏంటి అని అంటే మీకు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ గుర్తుంచుకోవాలి అని అంటే సింపుల్గా 2 ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ అనేది 1 కాంపోజిట్ నెంబర్ ఉంటుంది. అనదర్ ఎగ్జాంపుల్ 5 7 కాంపోజిట్ నెంబర్ ఏంటి? 6. డిఫరెన్స్ ఎంత ఉంది? 7 - 5 2. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ట్విన్ ప్రైమ్ నెంబర్స్. కానీ ఇక్కడ ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో అది దీనికి వర్తింగ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రాక్షన్స్ నుండి. ఫ్రాక్షన్స్ అనేటివి జనరల్గా మనకి 3 టైప్స్గా డివైడ్ అవుతాయి. వన్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్, అనదర్ వన్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, నెక్స్ట్ వన్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్స్ అంటే ఏ ఫార్మాట్లో ఉంటుంది? P/Q ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ 4/5, 61/2 అండ్ సో ఆన్. ప్రాపర్ ఫ్రాక్షన్లోకి వచ్చేసరికి మనకి న్యూమరేటర్, డినామినేటర్. ఇది న్యూమరేటర్ అవుతుంది, ఇది డినామినేటర్ అవుతుంది. ఓకే, న్యూమరేటర్ అనేది స్మాల్గా ఉండాలి, డినామినేటర్ అనేది బిగ్గా ఉంటే అది ప్రాపర్ ఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ అనేది 3 కంపేర్ టు డినామినేటర్ చేసినప్పుడు స్మాల్గానే ఉంది కదా, డినామినేటర్ బిగ్గా ఉంది కదా. ఇది ఎగ్జాంపుల్ ఫర్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది రివర్స్. సింపుల్గా న్యూమరేటర్ అనేది బిగ్గా ఉండాలి, డినామినేటర్ అనేది స్మాల్గా ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 6/4. ఆబ్వియస్లీ ఇక్కడ న్యూమరేటర్ అనేది బిగ్గా ఉంది, డినామినేటర్ అనేది స్మాల్గా ఉంది కాబట్టి ఇది ఎగ్జాంపుల్ ఫర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇక్కడ కంప్లీట్ నెంబర్ ఉండి రిమైనింగ్ న్యూమరేటర్, డినామినేటర్ ఫార్మాట్లో ఉంటుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ అవుతుంది, అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కూడా కన్వర్ట్ అవుతుంది. రియల్ నెంబర్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇమాజినరీ నెంబర్ అంటే కల్పిత సంఖ్యలు. ఇక్కడ ఇమాజినరీ నెంబర్స్ని మనం I తోటి డినోట్ చేస్తాము. సింపుల్గా ఇమాజినరీ నెంబర్కి ఎగ్జాంపుల్ ఈజ్ అయోటా. I² = -1. దీన్ని మాత్రం కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ I²? I² = -1. సపోజ్ ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. X² = -1, దెన్ X = √(-1). -1 వాల్యూ ఈజ్ వాట్? I². X = √(I²). స్క్వేర్ రూట్ క్యాన్సల్, దెన్ X = I. X = I వచ్చింది. నెక్స్ట్ కంటిన్యూయేషన్ అనేది మనం పార్ట్ 2లో చూద్దాము. ఇది కంప్లీట్గా బేసిక్ నాలెడ్జ్ ఆన్ నంబర్ సిస్టమ్. ఇది కనుక మీరు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఈజీగా ప్రాబ్లమ్స్ని, నంబర్ సిస్టమ్ నుండి వచ్చే ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.